అందరికి నమస్కారం అండి. మనం ఈ వీడియోలో అసలు బాల్ రివర్స్ స్వింగ్ ఎలా వేయాలి, దాని తర్వాత అసలు రివర్స్ స్వింగ్ పడాలంటే అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అసలు బాల్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడేద్దాం. అయితే ఫస్ట్ మీకు ఎప్పుడైనా సరే బాల్ కొత్తగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇన్ స్వింగ్ చేస్తారు, లేదంటే అవుట్ స్వింగ్ చేస్తారు. కొంచెం బాల్ కొంచెం ఓల్డ్ పడుతుంది అన్నప్పుడు కూడా ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ వేసుకుంటూ ఉంటారు. అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఒక 30 ఓవర్లు అయిపోయిన తర్వాత బాల్ నీకు ఎలా పట్టుకున్నా కానీ ఎలా వేసినా కానీ స్వింగ్ అవటం ఆగిపోతూ ఉండిద్ది. మరి అటువంటి సిచ్యువేషన్లో నీకు బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేయాలన్నా కానీ అవుట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించదు. మరి ఎంత బౌలింగ్ వేసినా కూడా, ఎంత పేస్ వేసినా కూడా వాడు మన బౌలింగ్లో పిచ్చి కొట్టుడు కొడుతూనే ఉంటాడు. మరి అటువంటి సిచ్యువేషన్లో వాడు వికెట్ తీయాలంటే అసలు ఏం చేయాలి మనం? లేదంటే వాడికి రన్స్ సమర్పించుకుంటూ ఉండాలా, లేదంటే ఇంకా మన దగ్గర ఏదన్నా ఆయుధం ఉందా అంటే అది ఓన్లీ కేవలం మన దగ్గర ఉంది రివర్స్ స్వింగ్ అనే ఒక ఆయుధం మాత్రమే. అటువంటి రివర్స్ స్వింగ్ అనే ఒక ఆయుధంతో మనం ఎటువంటి బ్యాట్స్మెన్ కూడా మనం 30 ఓవర్స్ 40 ఓవర్స్ వచ్చినప్పుడు కూడా మనం అవుట్ చేయొచ్చు. మరి ఇదే ట్రిక్ని మనకి అంతకుముందు చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనకి వసీం అక్రమ్, వకార్ యూనిస్, సో వీళ్ళు ఇలాంటివి ట్రై చేసేవాళ్ళు అనమాట. దాని తర్వాత జహీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి రివర్స్ స్వింగ్ని యూజ్ చేసి వికెట్లు తీసేవాళ్ళు. సో అయితే మరి అది ఎలా వేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో దానికంటే ముందు ఫస్ట్ బాల్ మనకి ఓల్డ్ అయిపోతూ ఉండిద్ది. ఎప్పుడు ఆఫ్టర్ 30 ఇయర్స్ స్పిన్నర్స్ వస్తారు కాబట్టి 20 ఓవర్స్ నుంచే. సో దాని తర్వాత వచ్చేసరికి మరి బాల్ అయితే ఓల్డ్ అయిపోయింది ఖచ్చితంగా. స్పిన్నర్స్ని ఈజీగా కొట్టేస్తారు కాబట్టి బాల్ ఆడి ఉండి సో అక్కడ బాల్ ఓల్డ్ అయిపోయింది ఇలాగా. మరి ఓల్డ్ అయిన బాల్ని ఎలా తిప్పాలి అనేదే ఈరోజు మన మ్యాటర్. సో అయితే మనకి ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఓల్డ్ బాల్ కదా. సో ఓల్డ్ బాల్ అయినా సరే మనకల్లా ఒక సైడు షైన్ ఉండిద్ది. మరి ఈ షైనీ సైడ్ ఎటు ఉంది అనేది ఫస్ట్ నువ్వు చూసుకోవాలి. సో ఈ షైనీ సైడ్ కనుక నువ్వు బాల్ని గ్రిప్ ఎలా చేయాలి అంటే షైనీ సైడ్ ఇటువైపు ఉంది, రఫ్ సైడ్ ఇటువైపు ఉంది. అంటే నువ్వు బాగా చెమట పెట్టి రుద్ది అన్నీ చేసేసి ఇటువైపు షైన్ ఎక్కువ ఉండిద్ది. దాంతోపాటు ఇటు నువ్వు మొత్తం చెమట ఇవన్నీ రాసేటప్పుడు ఇటువైపు ఇంకా కొంచెం బరువు ఎక్కిపోయింది. ఇటు రఫ్ సైడ్ ఉంది కదా, ఈ రఫ్ సైడ్ ఏమైంది అంటే ఇది కొంచెం తేలికైపోయింది. సో ఇటు నువ్వు ఎప్పుడైనా ఈ చెమట ఇవన్నీ రాయటం వల్ల కొంచెం బరువు ఎక్కువైంది కదా, అది ఆ వెయిట్ కూడా కొంచెం పడి ఇటువైపు వెయిట్ ఎక్కువైతే సో ఇటువైపు ఏమైంది, ఇటువైపు ఏమి రాయవు కాబట్టి ఇది రఫ్ సైడ్ అయితే దాని తర్వాత వెయిట్ తక్కువ ఉంటుంది. సో అప్పుడు మనకి బాల్ ఏం జరిగిద్ది అంటే రివర్స్ స్వింగ్ అయితే. మరి రివర్స్ స్వింగ్ అవ్వాలి అంటే బాల్ని మనం ఎలా పట్టుకోవాలి అంటే బాల్ స్ట్రైట్గా ఉంది కదా, బాల్ని స్ట్రైట్గానే పట్టుకో. అంటే ఇన్ స్వింగ్ లాగా ఇలా తిప్పొద్దు, అవుట్ స్వింగ్ లాగా ఇలాగా తిప్పొద్దు. ఎటు తిప్పకుండా నువ్వు స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలన్నమాట. సో నువ్వు స్ట్రైట్గా నీ గ్రిప్ స్ట్రైట్గా ఉంటే బాల్ ఆటోమేటిక్గా రివర్స్ స్వింగ్ అవుతుంది. మరి రివర్స్ స్వింగ్ నువ్వు బాల్ వేసినప్పుడు నువ్వు మామూలుగా నీ యాక్షన్తోనే అంతా రన్అప్ సేమ్, దాని తర్వాత బౌలింగ్ రిలీజ్ సేమ్, అంతా సేమ్గానే ఉండాలి. దాని తర్వాత మనం వచ్చేసరికి రిలీజ్ చేసేటప్పుడు మనం ఈ స్ట్రైట్ గ్రిప్తోనే మనం రిలీజ్ చేస్తాం అనమాట. స్ట్రైట్ గ్రిప్తో రిలీజ్ చేసినప్పుడు మనకేమైందంటే బాల్ ఇటువైపు షైనీ సైడ్ కదా, ఇటు షైనీ సైడ్, దాంతోపాటు మనకి ఇటు వెయిట్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే మనకి గాల్లోనే మనకి వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి అలాగా మనకి రైట్ సైడ్ లాక్కెళ్ళిపోతుంది అనమాట. అంటే మనకి బాల్ రిలీజ్ చేసిన తర్వాత మనకి గాల్లోనే స్వింగ్ అనేది అవుతూ ఉండిద్ది. ఎందుకంటే మనకి ఇటువైపు వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి సో బాల్ ఇటువైపు లాక్కెళ్తూ ఉండిద్ది అనమాట. సో ఇలాగ బాల్ ఇలా రిలీజ్ చేసినప్పుడు ఇలాగ మనకి రైట్ సైడు ఇది కట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం స్ట్రైట్గా పట్టుకొని రిలీజ్ చేసినట్టయితే మనకి రైట్ సైడ్ అయితే ఎటువైపు షైన్ పెడితే అటువైపు అయితే స్వింగ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఇదే షైనీ సైడ్ ఇటు తిప్పాం. సో ఇటు తిప్పినప్పుడు ఏమైంది అంటే మొత్తం సేమ్ యాక్షన్ సేమ్, అంతా సేమ్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు మొత్తం నీ యాక్షన్ మొత్తం సేమ్గా ఉంది కాబట్టి నువ్వు రిలీజ్ చేసినప్పుడు ఇటువైపు షైనీ సైడ్ వచ్చింది కదా ఇప్పుడు. సో ఈ షైనీ సైడ్ని ఇటువైపు నువ్వు మొత్తం ఇదంతా రాసావు కాబట్టి ఇటువైపు వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి సో నువ్వు బాల్ రిలీజ్ చేసినప్పుడు నీకు ఎయిర్లో ఇలా ఇటువైపు లాక్కెళ్తూ ఉండిద్ది అనమాట. సో ఇలాగ లాక్కెళ్ళి ఇలాగ రివర్స్ స్వింగ్ అవుతుంది అనమాట గాల్లోనే. సో ఇలాగ నీకు గాల్లోని వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సో ఇలాగ స్వింగ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇదనమాట, నీకు ఎటువైపు వెయిట్ ఎక్కువ ఉంటే, ఎటువైపు షైన్ ఉంటే అటువైపు బాల్ స్వింగ్ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుంది కదా. సో ఇది నువ్వు ఎప్పుడు వేయాలి అంటే ఆఫ్టర్ 30 అవర్స్ తర్వాత 35 అవర్స్ తర్వాత నీకు బౌలింగ్ ఇస్తాడు స్పిన్నర్స్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఈ ట్రిక్ని యూజ్ చేస్తే నువ్వు ఈజీగా బ్యాట్స్మెన్నే బాల్తో కొట్టేయచ్చు. సో అప్పుడు ఏమైందంటే బ్యాట్స్మెన్ బాల్ ఎటు వస్తుందో కూడా అర్థం అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో రివర్స్ స్వింగ్ గాల్లోనే స్వింగ్ అవుతుందంటే నువ్వు ఎటైనా ఆడతావు. సో ఇది ఒక ట్రిక్ అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే అడగండి.